ఇక అక్షయ్ వాళ్ళ నాన్న అయితే అక్షయ్‌కి 50,00,000 తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి, "ఇదిగో అక్షయ్ 50,00,000 తీసుకో" అని చెప్పేసి బ్రీఫ్ కేస్ ఇస్తాడు. అక్షయ్ అయితే ఆ బ్రీఫ్ కేస్ తీసుకొని రూమ్‌లోకి వెళ్తుండగా ఇక శ్రేయ ఊకుంటుందా? శ్రేయ అయితే, "మీరు చేసేది నాకేం నచ్చట్లేదు మామయ్య" అని చెప్పేసి వాళ్ళ మామకి ఎదురుగా ఉండి మాట్లాడుతుంది. "ఏంటమ్మా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు?" అని చెప్పేసి వాళ్ళ మామయ్య అంటాడు. హ్మ్. మా నాకది కాదు బావగారు. మీ నాన్న అయితే ఎలాగో కొడుకుల గురించి ఆలోచించాడు. మీరైనా మీ తమ్ముళ్ళ గురించి ఆలోచించాలి కదా! అని శ్రేయ అయితే అక్షయ్‌ని క్వెషన్ చేస్తుంది. ఇక అవనికి కోపమొచ్చి నోరుంది కదా! అని చెప్పేసి నోటికొచ్చినట్టుగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను అని చెప్పేసి ఇక అవని అయితే శ్రేయని అంటుంది. ఇక ఈరోజైతే ఈ పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నందుకు నేను అన్నీ పడాల్సి వస్తుంది. లేకపోతే ఈ 50,00,000ను నేను సంవత్సరంలోపు డబల్ చేసి చూపిస్తాను అని చెప్పేసి అక్షయ్ అయితే ఆ బ్రీఫ్ కేస్‌ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అక్కడున్న శ్రేయ వాళ్ళ తమ్ముళ్ళైతే అందరూ షాక్ అవుతారు. వాళ్ళు అలా మాట్లాడడం చూసి. ఇక తర్వాత వాళ్ళ మామయ్య అవని దగ్గరకొచ్చి, "ఈ 50,00,000 నువ్వే ఇచ్చావని చెప్పేసి నేను అందరితో చెప్తాను" అని చెప్పేసి వాళ్ళ మామయ్య అంటాడు. ఇక ఇది పల్లవి అయితే ఊకుంటుందా, సైడ్‌కి గోడ చాటుకు ఉండి వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలైతే వింటూ ఉంటుంది. ఓహో! దీనంతటికి కారణం ఈమెనేనా? ఈ పైసలు అవనివేనా అని చెప్పేసి అనుకుంటుంది. ఆయన ఎదిగితే చాలు మామయ్య, మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మీరేం చెప్పకండి ఇప్పుడంతలా అని చెప్పేసి అవనైతే అంటుంది వాళ్ళ మామయ్య తోటి. ఇంకా పల్లవి అయితే, "అవని నువ్వు కరెక్ట్‌గా దొరికావు. ఇప్పుడు చూపిస్తాను ఈ పల్లవి అంటే ఏంటో. ఈ ఒక ఇప్పుడు నీతో ఒక గేమ్ ఆడుకుంటాను" అని చెప్పేసి పల్లవి అంటుంది. మరి 50వి మరి 50,00,000 పైసల గురించి ఇంట్లో తెలుస్తుందా? ఎలాంటి గొడవ పెట్టబోతుంది పల్లవి చూడాలంటే రేపు వచ్చే ప్రోమోలో అయితే చూద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.